ఏపీలో టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందన్నారు బీజేపీ నేత కావూరి సాంబశివరావు. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ పెరగటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మూడో పార్టీ వస్తే ఆదరించడానికి ప్రజలు నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు ఆయన. ఈ సందర్భంగానే జన్మభూమి కమిటీలను తప్పుబట్టారు కావూరి. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏం వచ్చినా కూడా జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తేనే ఇస్తామనే ఈ ఆలోచన ఇది చాలా చెడ్డ ఆలోచన. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఇవాళ వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడితే నాకు అర్థమైంది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ యొక్క పాపులారిటీ తగ్గుతోంది అనేది మన కళ్ళకు వచ్చినట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ తగ్గుతోందని కనపడుతుంది కానీ జగన్ అంగుళం పెరిగినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. అన్నదమ్ముల ఇద్దరిలో అన్న బలంగా ఉండి తమ్ముడు బలహీనంగా ఉంటే తమ్ముడిని కూడా బలపరిచే బాధ్యత అన్నది. ఆ కుటుంబంలో ఇద్దరు కూడా బలంగా ఉంటే ఆ కుటుంబం సమర్థవంతంగా ఎవరినైనా దేన్నైనా సబ్జెక్టులను ఎదుర్కోగలదు. కానీ అన్న ఎప్పుడు కూడా తమ్ముడు అట్టగబడి ఉండాలని ఆలోచించడం తప్పు. మా బీజేపీ వచ్చింది, వైబిలిటీ అంగుళం పెరగట్లేదు. వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి కూడాను. తర్వాత గ్రాడ్యువల్గా టీడీపీ తగ్గుతూ వచ్చింది. మూడో పార్టీ ఏదైనా ఉంటే నమ్మకమైన పార్టీ నమ్మకమైన నాయకుడు ఉంటే దాని పట్ల మొగ్గు చూపడానికి ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు సాధారణ ప్రజలు కూడా అనుకూలంగా ఉన్నారు.